సర్వము ఏకమే. పార్ట్ 4. శాంతి. శాంతి అనేది ఏమిటి? ఒకడు గాఢ నిద్రలో ఉండును. ఆ సమయంలో జగత్తు నిలిచే ఉన్నది. కానీ నిద్రపోయిన వానికి జగత్తు గురించిన చింత ఏముంది? అతని మనస్సు శాంతంగా ఉండును, సేద తీరునదై ఉండును. జగత్తుతో ముఖాముఖిగా ఉన్నప్పుడు, క్రియాశీలంగా ఉన్నప్పుడు కూడా మనస్సు అదే విధంగా ప్రశాంతమై విరతిని పొందితే అదే శాంతి. జగత్తు మనకు ఎదురుగా ఉన్న సమయంలో కూడా మనస్సు అలా ఉండగలదా? జగత్తు గురించి మనకు ఉన్న కల్పనపై ఇది ఆధారపడి ఉండును. ఒకని ఆస్తిని ఎవరో దోచుకున్నారు, నీ ఆస్తిని కూడా దోచుకున్నారు. నీ ఆస్తిని దోచినప్పుడు నీ మనస్సు ఎక్కువ వ్యాకులత చెందును. ఇతరుల ఆస్తిని దోచినప్పుడు నీకు అంతటి వ్యాకులత ఉండదు. నీ స్వంత వస్తువుల విషయంలో కూడా ఇదే చూడవచ్చును. ఒక వస్తువు పోయినప్పుడు కలిగే వ్యాకులత కంటే మరొక వస్తువు పోయినప్పుడు కలిగే వ్యాకులత ఎక్కువగా ఉండును. వస్తువుల పట్ల మనకు ఉన్న విలువను బట్టి అది ఆధారపడి ఉండును. మనస్సులో కలిగే ఖేదాభేదములలోని వ్యత్యాసంనకు, స్థాయి భేదంనకు ఇదే కారణం. అన్నింటికీ ఒకే రకమైన విలువ ఇచ్చుట నేర్చుకున్న ఎడల మనస్సుకు అసాధారణమైన శాంతి లభించును. అలాగే సకల వస్తువులు నావే, అన్నీ నాకు విలువైనవే అని భావించినప్పుడు కూడా దుఃఖ కారణం ఉండదు. ఎందువలన? ఒక వ్యక్తికి మనస్సులో అసలు వ్యసనం కలుగుట ఎందుకు? వ్యసనం చెందవలసిన అవసరం కనిపించకపోతే మనస్సుకు శాంతి చేకూరును. మరొకటి కలదు. తనకు ఏ వస్తువు పైన హక్కు లేదని, లేదా ప్రతి వస్తువు నశ్వరమైనదే అని గ్రహించినప్పుడు మనస్సు స్థిమితంగా ఉండును. తద్వారా శాశ్వతమైన శాంతి చేకూరును. సమస్త వస్తువులు ఒకే విలువ గలవి అని భావించినచో శాంతియే. శాంతి అనేది ఒకని మనోవైఖరిపై ఆధారపడి ఉండును. ఈ విషయమును నేను దృష్టాంతపూర్వకంగా వివరించెదను. ఒక మనుష్యుడు స్వప్నం నుండి మేల్కొనును. స్వప్నంలో గాంచిన వస్తువులకు అతడు ఇచ్చిన వివిధములైన విలువలను బట్టి అతని చిత్తమునకు ఖేదం గాని, మోదం గాని స్వప్న కాలంలో కలగవచ్చును. కానీ మేల్కొన్న తర్వాత స్వప్న వృత్తాంతముల వలన అతని చిత్తం ఏ వ్యసనమునకు లోనుగాక స్థిమితంగా ఉండును. ఎందుచేత? స్వప్నంలోని విషయముల అన్నింటికీ సమానమైన విలువను ఇచ్చుట చిత్తమునకు ఇప్పుడు సాధ్యపడింది. స్వప్నం ముగిసినందుకు అతనికి ఇప్పుడు దుఃఖం లేదు. ఎందుచేత? అతనికి తెలుసు స్వప్నం శాశ్వతం కాదు, అది మేల్కొన్న వెంటనే నశించును. అదే విధంగా మనుష్యుడు తాను దీర్ఘ స్వప్నం అనే ఈ జగత్తు నుండి ఎప్పుడో ఒకప్పుడు మేల్కొనుట తప్పదు అని తెలిసినచో అతని చిత్తం నిర్వికారంగా ఉండగలదు. అది ప్రశాంత చిత్త దశ. శాంతి అనగా ఇదే. జగత్తుతో అతని సంబంధం విచ్ఛేదమగునని దీని భావం కాదు. శాంతి, స్వస్థత ఇవి అతని మనసులోనే కలవు. పరిస్థితులకు అనుగుణంగా అతని కృత్యములు మారుచుండవచ్చు. అతని చిత్తం స్వస్థమై శాంతమై నిలిచిన తరుణంలో అతనిలో కలిగే మార్పు ఇది. అతని మనస్సు సత్యమును గ్రహించి నిరాసక్తంగా, నిస్సంగంగా ఉన్నది. శాంతిని పొందినది. అతని కృత్యములు నానా విధములుగా ఉన్నా అవి ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండును. ఇతరుల చర్యలు సైతం మారుచుండును, కానీ అవి పక్షపాత రహితంగా ఉండవు. ఇటువంటి స్వస్థ చిత్తత అతనికి మాత్రమే కాక లోకమంతటికి ఎంతో మేలు చేకూర్చును. శాంతి ధర్మాచరణమునకు దారి చూపును. ఒక వ్యక్తి వెలుగుతున్న దీపంను చేతబట్టి నడుచుచున్నాడు. ఆ దీపంనకు దారిలో ఉన్న మిట్ట పల్లంలకు మధ్య వైరం ఏదైనా ఉందా? ఉండుటకు వీలు లేదు. కానీ వెలుగు చీకటులు కలిసి ఉండలేవు. వెలుతురు చీకటిని ప్రాలద్రోలును. ఆ వెలుగు దారిలోని మిట్ట పల్లంలను ప్రకాశింపచేయును. ఆ వ్యక్తి ముందుకు, వెనుకకు, ప్రక్కకు నడుచుచున్నప్పుడు జాగ్రత్తగా నడుచున్నట్లు చేయును. అక్కడ అది అడ్డంగా ఉంది, అది నా కాలికి తగిలి గాయమయ్యింది అని గాని, లేదా ఇక్కడ పల్లంగా ఉంది, నేను జారిపడ్డాను అని గాని చేయు వ్యర్థ అభియోగములకు గల కారణంను తొలగించును. అదే విధంగా శాంతి పొందిన తర్వాత శాంత చిత్తునకు జగత్తు పట్ల ఈర్ష్యాద్వేషములు ఉండవు. జగత్ స్వభావం, జగత్తులో మనకు ఎదురయ్యే ఒడిదుడుకులకు మనకు అంతకు ముందు తెలియవు. అవి మనకు గోచరింపకుండా కప్పివేయు చీకటిని శాంతభావం పారద్రోలును. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకొంటకు శాంతి జ్యోతి సహకరించును. అది లేని సమయంలో జగత్తు దుఃఖభూయిష్టం.
అని, దారిలో ఎన్నో ఆటంకములు తమకు కష్టం కలిగించునవని మనుష్యులు ఫిర్యాదు చేస్తుంటారు. అది ఇప్పుడు ఉండదు. కనుక జగత్తు స్వప్నతుల్యమని గ్రహించి పరమశాంతిని పొందిన మనుష్యుడు జగత్తుతో ఎటువంటి సంబంధం లేనివాడు అని గాని, జగత్తు వ్యాపారములు వేటితోటూ నిమిత్తం లేనివాడు అని గాని భావించుట సరికాదు. నిజమునకు అతడే జగత్తుతో సరి అయిన సామంజస్యం కుదిరినవాడు. జగత్తులో కర్మరతునిగా ఉండుటకు అతనికే యోగ్యత కలదు. ఇలా శాంతి వలన మనుష్యులకు స్వధర్మ నిర్వహణ మార్గం సుగమం అగును. శాంత చిత్తుడైన మనుష్యుడు జగత్ వ్యాపారములను సంస్కరించి సవరించి క్రమబద్ధం వనరించు పనికి పూనుకొనును. అటువంటి వ్యక్తి కూడా ప్రపంచంను చూసి భయపడితే ఇక చెప్పేదేముంటుంది? ప్రపంచం సత్యమని భ్రమించి దానిని కైవసం చేసుకొనుటకై తమలో తాము కీచులాడుకొను వారిని ఎవరు సరిదిద్దగలరు, సంస్కరించగలరు? వారు అందరూ స్వార్థం యొక్క కబంధ హస్తములలో చిక్కినారు. పక్షపాతరహిత దృష్టికి వారి స్వార్థం అవరోధమై నిలిచింది. గ్రుడ్డివానికి దారి చూపవలనంటే, అంధత్వ నివారణకు నేత్ర చికిత్స చేయవలనంటే ముందుగా అటువంటి బాధ్యత నెత్తిపై వేసుకున్న వ్యక్తి కంటి చూపు సవ్యంగా ఉండవలెను. నిరంతర పరిణామశీలమైన జగత్తు నుండి మార్పు లేని తన శాశ్వత తత్వంను ఎరిగిన వాడై ఉండవలను. శాంత చిత్తుడై ఉండవలను. అప్పుడే ప్రపంచంను సంస్కరించే సామర్థ్యం అతనికి ఉండును. అటువంటి వారు లోకోపకారులుగా, లోకోద్ధారకులుగా ఉండి తీరుదురు. ఇందుకు కారణం ఉంది. ఒక బిడ్డ జారి క్రింద పడినప్పుడు ఆ బిడ్డను పైకి తీసి రక్షించని కఠినాత్ములు ఎవరైనా ఉంటారా? జగత్తులోని దుఃఖములను కష్టములను గ్రహించి దుఃఖితమతులైన జనులను రక్షింపబోయే జ్ఞానుల విషయం కూడా అటువంటిదే అగును. జ్ఞాని మనస్సు శరీరముల నుండి విడువడిన వాడు. అటువంటి వాని మనస్సు శరీరంలో లోకక్షేమంకై పాటుపడుతుంటే దాని కారణంగా కలిగే ప్రయాస, ఒత్తిడి అతనికి ఉండవు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రాణం విడిచి శవమై పడి ఉన్నాడు. ఆ శవం మీదుగా ఎన్ని వాహనములు వెళ్ళినా ఆ శవంనకు వదిలి వెళ్ళిన ప్రాణంనకు ఏ బాధ కలగదు కదా. అందుచేత జ్ఞాని కర్మ విముఖుడై ఉండడు, కష్టములకు వెనుకాడడు. సత్యమైన శాంతి సమకూరినందువలన అతనికి ధైర్యం చేకూరింది, సమయస్ఫూర్తి లభించింది. శాంత చిత్తం బాహ్యంనకు వినమ్రతగా, బలహీనతగా తోచును అనేది నిజం. కానీ కార్యరంగంలో అది సమస్తమును తలదన్ని ఉండును. దానికి ఉన్న కార్యదీక్ష, ధైర్యం మరి ఎక్కడా కనిపించదు. వాస్తవమునకు విజయం ఇటువంటి సద్గుణములపైనే ఆధారపడి ఉంది. మేరు పర్వతం తలక్రిందులైన ఆ సంఘటన వలన శాంత చిత్తుని వదనంపై కేవలం ఒక చిరునవ్వు పొడసూపును లేదా అతడు నిర్వికారంగా ఉండును. ఇటువంటి మనస్థితియే వ్యవహారిక జీవనంలోనూ ఆధ్యాత్మిక జీవనంలోనూ సాయంగా ఉండగలదు. శాంత చిత్తునికే నిజమైన లౌకిక ఆనందం లభించును. అటువంటి వానికే బంధ విముక్తి కలుగును, బ్రహ్మానంద అనుభవం కలుగును. ఎవరికైనా ఏ విధంగానైనా మేలు చేయుటయే శాంతి అని ఎరుగుము. శాంతికి అవరోధములు అనేకంగా ఉన్నవి. అవి వ్యక్తిని పరీక్షించుటకు ఎదురగు. అవి మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం చాలా జాగరూకతతో ఉండవలెను. అతి మృదు కుసుమం వంటి చిత్త శాంతిని పరిరక్షించుకోవలెను. ఆ అవరోధముల నీడ కూడా దానిపై పడరాదు. మనఃపుష్పం నలిగిపోతే అది తన సుగంధమును, స్వచ్ఛతను, రంగును కోల్పోవును. అప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోవును. నీకు పనికిరాదు, ఇతరులకు ఇచ్చు కానుకగా పనికిరాదు. నీ మనస్సు నవ వికసిత కుసుమం కంటే కోమలమైనది అని తెలుసుకొనుము. ఈ శాంతి కుసుమం ద్వారానే నీవు నీకు, ఇతరులకు, భగవంతునికి చేయవలసిన విధులను నిర్వర్తించవలసి ఉంది. నీ మనస్సును ఎప్పుడూ నిత్య నూతనంగా, స్వచ్ఛంగా ఉంచుకొనుము. శాంతియే మనస్సుకు గల దివ్యానుగ్రహము. స్వాత్మారూపుడు అగు భగవంతుడిని ఎడతెగక నీ మనఃపుష్పంతో అర్చింపుము. మనస్సు యొక్క సంతతి అయిన మనోవృత్తులన్నీ ఈ పూజా కార్యక్రమంను నిరీక్షించుచుండగలవు. క్రమంగా ఆ వృత్తులన్నీ తమ ప్రేలాపనలను, నిన్ను తృప్తిపరచవలనన్న కోరికను మట్టు పెట్టగలవు. నీ శాంతిని నిరీక్షించుచు ఆ వృత్తులన్నీ తమ తుంటరి పనులకు, పోకిళ్లకు స్వస్తి పలుకును. నీవు నీ ఆరాధనను తాలిమితో స్థిరంగా కొనసాగనిమ్ము.
చంచలమైన చిత్తవృత్తులను చూసి వ్యాకుల పడకుము. నీ స్థిర శాంత చిత్త సమ్ముఖంలో అవి శాంతించును. అలాగే జరగనిమ్ము. శాంతి సర్వులకు కావలను. క్లుప్తంగా చెబితే సర్వ వేదముల యందలి సారం శాంతియే.